చిప్పగిరి మండలంలో 3 రిజర్వాయర్లు నిర్మించారు. కాజీపురం, చిప్పగిరి ఒక్కోదానికి 5 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి వీటిని నిర్మించారు. తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ ఎస్ఎస్ ట్యాంకులు ప్రస్తుతం నీరు లేక వెలవెల్లబోతున్నాయి. తుంగభద్ర హెచ్ఎల్సి కాలువ నుండి ఈ రిజర్వాయర్లకు నీటిని నింపాల్సి ఉంది. గుంతకల్ బ్రాంచ్ కాలువకు నీరు విడుదల కాకపోవడంతో కాజీపురం జలాశయానికి నీరు నింపే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈ జలాశయంలో వారం 10 రోజులకు సరిపడా నీరున్నాయి. కాజీపురంతో పాటు గుమ్మనూరు, కొట్టాల, బండనహాలు, ఏరూరు, చిప్పగిరి, దౌలతాపురం, కున్నన్కుర్తి గ్రామాలకు ఈ జలాశయం నుండి 2001 నుండి నీటిని సరఫరా చేస్తున్నారు. మొదటిసారి ఈ జలాశయంలో నీరు ఎండిపోయాయి. దాదాపు 10,000 క్యూసెక్ గ్యాలరీల వాటర్ను కెపాసిటీ ఉన్న ఈ జలాశయం ఎండిపోవడం, గత సంవత్సరం ఈ జలాశయంలో నీటిని నింపకపోవడమే అధికారుల తప్పిదమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిప్పగిరి వద్ద నిర్మించిన జలాశయంలో కూడా ఈ నీటిని వాడడం లేదు. దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఎండిపోయి దాదాపు 2 నెలలు అవుతుంది. ఎల్డోన గ్రామం వద్ద రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన జలాశయంలో నీరు ఎండిపోయి దాదాపు 2 నెలలు అవుతుంది. బండనహాలు, నేమకల్లు, సంగాల, తిమ్మాపురం గ్రామాలకు నీటి ఎద్దడి ఏర్పడింది. ఆలరి మండలంలోని బాపురం జలాశయం నుండి రామదుర్గం, నగరడోన, సంగాల, నేమకల్ గ్రామాలకు అరాకొరా నీరు విడుదల చేస్తున్నారు. ఇవే గ్రామాలు కాకుండా జేగులపాడు గ్రామానికి కూడా బాపురం వాటర్ వస్తున్నాయి. చింతకుంట జలాశయం నుండి నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఈ జలాశయాలను నీటితో నింపకపోతే ప్రజలు తాగునీటితో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాజీపురం రిజర్వాయర్ వలన హెచ్ఎల్సి కాలువ నీళ్లు వస్తున్నాయి కాబట్టి రైతులు కట్టుకోకుండా రిజర్వాయర్లు నిండిన తర్వాత ఆ రిజర్వాయర్ ఫిల్టర్ మట్టి భారీ గలీజుగా వస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజా నిధులు మన కూటమి గారు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే ఎంపీసీలు కానీ డిప్యూటీసీలు కానీ ఎవరే కానీ ఆ ఫిల్టర్ మార్చాల్సినదిగా మా బంటనాల గ్రామ సర్పంచ్ కానీ మేము కానీ ప్రజలు కానీ మేము కోరుతున్నాము.